ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులు కూడా దీన్ని మీరు తెలిపించండి, షేర్ చేయండి. షూర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడి వాక్యవాహని లూకా 19:5 మనం ధ్యానించుకోబోతున్నాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండు ఉండవలసి ఉండని అని అతనితో చెప్పగా అని రాయబడింది. యేసయ్య జక్కయ్యతో చెప్తున్నాడు, త్వరగా దిగుము, నేను ఈరోజు నీ ఇంట్లో నేను ఉండబోతున్నాను అని యేసయ్య చెప్తున్నారు. కమ్ డౌన్ టుడే, ఐ మస్ట్ స్టే ఇన్ యువర్ హోమ్ అని చెప్తున్నారు. ఎవరితో? జక్కయ్యతో. ఈ జక్కయ్య ఎలాంటోడంటే అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుని ఒక మనుషుడు. వాడు ఒక ట్యాక్స్ కలెక్టర్ అని రాయబడి ఉంది. అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకునేవాడు. ఆ సొసైటీలో వీడంటే ఎవరికే ఇష్టం లేదు. అందరూ వీడిపై శపించుతూ ఉండొచ్చు. అయ్యో వీడా అని చెప్పబడచ్చు. అయితే దేవుడు వాడి దగ్గరికి వెళ్ళి త్వరగా దిగిరా, నేను నీ ఇంట్లో స్టే చేయబోతున్నాను అంటున్నా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే, ఈ జక్కయ్య యేసుక్రీస్తు ఎలాంటి వాడు అని చూసేదానికి అతను పరిగెత్తుకొని వచ్చి చెట్టు పైకి ఎక్కాడంట. అతను పొట్టివాడు. చెట్టు పైకి ఎక్కిన వాడిని దేవుడు పిలుస్తున్నారు. కారణం ఏంటి? అందరూ యేసయ్య దగ్గర అందరూ యేసయ్య దగ్గర ఏదో ఒకటి పొందుకోవాలని వచ్చి ఉంటారు. అయితే జక్కయ్య మాత్రం యేసు ఎలాంటి వాడు, ఆయన ఎలాగ మాట్లాడతాడు, ఎలాగ ప్రజల్ని ముట్టుకుంటున్నాడు అని, ఆయన ఎలాగ క్రియలు చేస్తున్నాడని యేసయ్యని తెలుసుకోవాలి, ఆయన గురించి తెలవాలి, ఆయన్ని ఏంటి అని చెప్పి, ఎలా ఉంటాడని చెప్పి చూడాలని చెప్పి వచ్చిన జక్కయ్యని దేవుడు పిలుస్తున్నారు. పిలిచి ఏంటి, నేను ఇంట్లో స్టే చేయబోతున్నా, ఐ లైక్ టు స్టే ఇన్ యువర్ హోమ్ అని చెప్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు యేసుని ఎరగాలి, ఆయన ఎలా ఉంటాడు అని మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పి మీరు ఇష్టపడితే అలాంటి వాళ్ళ దగ్గర యేసయ్య వచ్చి నివాసం చేసేది మనం చూడొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో తగుగా ఉండొచ్చు, ఎప్పుడు చూసినా సమాధానం లేకుండా ఉండొచ్చు, ఏదో ఒక బలహీనత ఉండొచ్చు, లేకపోతే అప్పుల బాధలో మీరు కష్టపడతా ఉండొచ్చు. ఏ కార్యం మొదలుపెట్టినా అన్ని నష్టమే పాస్టర్ అనొచ్చు. అయితే యేసయ్య మీ ఇంట్లో నువ్వు చేసే కార్యంలో దేవుడు ఉన్నాడంటే యు విల్ బి బ్లెస్డ్. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకున్న బిడ్డగా మారిపోతావు. యేసయ్య ఎవరితో స్టే చేస్తాడంటే, ఎవడు ఒక్కడు దేవుడు ఎలాంటి వారు అని తెలుసుకోవాలని ఆశించి దేవుడి వైపే చూస్తున్నాడో వాడితో యేసయ్య నివాసం చేస్తాడంట. నేను చెప్పలేదు, వాక్యంలో రాయబడింది. అప్పుడు మన జీవితంలో దేవుడి దగ్గర యేసయ్య నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, పెళ్ళిళ్ళు వివాహం జరగాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేదానికన్నా యేసయ్య నాకు నువ్వు కావాలి, హల్లెలూయా, జస్ట్ స్టే జీసస్, ఐ నీడ్ యూ. ఎవడు ఒక్కడు యేసయ్య నాకు అన్నిటికన్నా నాకు నువ్వే కావాలంటున్నారో వారితోనే యేసయ్య నివాసం చేసేది చూడొచ్చు. ఈ లోకములో ఉండే వెండి, బంగారం, డబ్బు, పేరు, ప్రతిష్టలు ఎన్ని మారిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. అయితే యేసయ్య మాత్రం ఒక మనిషితో ఉన్నాడు అనుకోండి, వాడిని దేవుడు ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చేది మనం చూడవచ్చు. క్రీస్తునందు ప్రియులారా, వీడు పిలుపు ఏంటి తెలుసా? వాడితో యేసయ్య నివాసం చేసేది. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? మనల్ని అందరం దేవుడు పిలిచిన ఒక్క ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే, ఆయన మనతో నివాసం చేసేదానికి దేవుడు మనల్ని పిలుస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, లోకం నిన్ను పాపి అని చెప్పచ్చు, నిన్ను ద్రోహి అని చెప్పచ్చు, నేనంటే ఎవరికి ఇష్టం లేకుండా పోవచ్చు. అయితే యేసయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. నీతో ఉండాలి, నీతోనే ఆయన కలిసి ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీతో నివాసం చేయాలి అని యేసయ్య చాలా ఆశపడుతున్నారు. అలాంటి వారు ఈ జక్కయ్య ఏమైపోయాడు తెలుసా? అతని ఇంటికి దేవుడు రక్షణని కలిగించాడు. ఇతను కూడా అబ్రహాములో కుమారుడు ఒక్కడనబడాడంట. లేఖనంలో రాయబడింది లూకా 19:9 క్రీస్తునందు ప్రియులారా, నీ ఇంటికి దేవుడు రక్షణ తీసుకొస్తున్నారు. ఎప్పుడు తెలుసా? యేసయ్య ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఏంటి, ఆయన శక్తి ఏంటి అని వాక్యం మూలంగా నువ్వు తెలుసుకొని దానికి ప్రారంభించేటప్పుడే ఆటోమేటిక్గా మనం కూడా యేసయ్య నన్ను పరిశుద్ధపరచు, క్లెన్స్ మీ లార్డ్ అని చెప్పేదానికి ప్రారంభిస్తాం. అంతవరకు వాడిది తప్పు వీడిది తప్పు అంటూ ఉంటాం.
వి విల్ బ్లేమ్ అదర్స్. అయితే ఎవడు ఒక్కడు దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పి ప్రాముఖ్యం ఇచ్చి దానికోసం పరిగెత్తుతారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసయ్యా నేనే పాపిని, ఐ యామ్ ద సిన్నర్, నన్ను మీ రక్తంతో కడిగేసాయని వాడు పరిశుద్ధం కోసం ప్రార్థన చేసి మొదలుపెట్టేది చూస్తాం. రెండోది, అతని ఇంట్లో దేవుడు అతని లైఫ్లో అతని జీవితంలో నివాసం చేసేది చూడొచ్చు. అతని ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డగా మాత్రం కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు. క్రీస్తునందు ప్రియులారా, నీ ఆశ ఏంటి? నీ నీ ఒక గోల్ ఏంటి? ఇంత సంపాదించాలి అంత సంపాదించాలని చెప్పి అది నీ గోలా? అంటే వీళ్ళని రివెంజ్ తీసుకోవాలి, వాళ్ళని అలా చేయాలని చెప్పి అనుకుంటున్నావా? ఇవన్నీ విడిసేసి యేసయ్యా నాకు నువ్వే కావాలి, నేను ఇంకా నీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పి నువ్వు మొదలుపెట్టావనుకో, అలాంటి ఆశ కలిగి ఉన్నావనుకో, నీతో యేసయ్య నివాసం చేస్తారు. నువ్వు ఇతరులకి మంచి ఆశీర్వాదకరమైన బిడ్డగా మారిపోతా. హల్లెలూయా. ఈరోజు మనం దీనికోసం చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి అయ్యా. నాలెడ్జ్ ఆఫ్ గాడ్లో మమ్మల్ని ఆశీర్వదించండి. మీ గురించి మేము ఎక్కువగా తెలుసుకునేదానికి కృప చూపించండి యేసయ్య. మాతో, మా ఇంట్లో, మా సేవలో యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ జీవితంలో యేసయ్య మీరు వచ్చి నివాసం చేయండి అయ్యా. మీరు మాతో ఉండండి. మీరు అలాగనే చేస్తున్నారు, మీకు వందనాలు. ఈరోజు మీ బిడ్డలు చేతి పట్టి చేసే ఒక్కొక్క పనులు ఆశీర్వదించండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.